మీకు చిన్న గాయమైతే రక్తం గడ్డగట్టడం లేదా? చిన్న గాయానికి కూడా ఎక్కువగా రక్తస్రావం అవుతుందా? ఎంత ప్రయత్నించినా రక్తస్రావం ఆగడం లేదా? అయితే మీరు మొదటగా బయటపడాల్సింది చిన్న గాయానికి కాదు, మీలో ఉన్న అతిపెద్ద వ్యాధికి. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మనకు ఏ గాయమైనా రక్తం వెంటనే గడ్డకట్టాలి. అలా జరగకపోతే అది పెద్ద వ్యాధి అని గ్రహించాలి. ఆ వ్యాధి పేరే హీమోఫీలియా. ప్రపంచంలో 80% మందికి ఈ వ్యాధి ఉందని కూడా తెలీదు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. అందుకే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ఏప్రిల్ 17వ తేదీన ప్రపంచ హీమోఫీలియా డేగా నిర్వహిస్తారు. అయితే ఈ హీమోఫీలియా వ్యాధి అంటే ఏంటి? దీని లక్షణాలేంటి? ఈ వ్యాధి వల్ల ప్రాణాలకు హాని జరుగుతుందా? తెలుసుకుందాం. ఇక హీమోఫీలియా వ్యాధి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హీమోఫీలియా వ్యాధి గురించి మరింత సమాచారం కావచ్చు, దీని ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సురేంద్ర గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మాధురి గారు. సార్, మనం చూస్తున్నాం హీమోఫీలియా అనేది చాలా అతి భయంకరమైన వ్యాధి అన్నట్లుగా కూడా. అసలు హీమోఫీలియా అంటే ఏంటి? దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? అంటే శరీరంలో రక్తము గడ్డగట్టడానికి కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అవసరం ఉంటుంది. అంటే సుమారుగా ఒక 13 పైచిలకు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అవసరం. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లో ఏది ఒకటి తక్కువైనా రక్తస్రావం జరుగుతుంది, అంటే క్లాట్ అవ్వదు. యూజువల్ గా మనం శరీరంలో ఎక్కడైనా గాయం అయింది అనుకోండి, ఎప్పుడైనా సరే 2 నుంచి 5 నిమిషాల లోపల గడ్డగట్టిపోతుంది రక్తం. కానీ ఈ హీమోఫీలియా వ్యాధి ఉన్న వాళ్ళల్లో గడ్డగట్టడానికి చాలా కష్టం అవుతుంది, బ్లీడింగ్ కంటిన్యూస్ గా జరిగే అవకాశం ఉంటుంది. అది అంటే వ్యాధిని బట్టి ఉంటుంది. హిమోఫీలియాలో కూడా 3 టైప్స్ ఉంటాయి. హిమోఫీలియా A, B, C అని చెప్పి. ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ ఉంటే దాన్ని A అంటారు. ఫ్యాక్టర్ 9 డెఫిషియన్సీ ఉంటే దాన్ని B అంటాము. ఫ్యాక్టర్ 11 డెఫిషియన్సీ ఉంటే దాన్ని C అంటాము. సో ఈ ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీ వల్ల అదొక చైన్ అన్నట్టు. అంటే ఒకసారి స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయిపోతుంది, క్లాట్ కంప్లీట్ గా ఫామ్ అయ్యేంత వరకు. బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు మన శరీరంలో ఒకదానికొకటి మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక అల్లిక లాగా ఒక క్లాట్ ఏర్పడడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో లింక్ మిస్ అయినా ఆ చైన్ లో క్లాట్ అవ్వదు, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. దీన్ని హీమోఫీలియా వ్యాధి అంటాం. డాక్టర్ గారు, మీరు చెప్తున్నారు ఫ్యాక్టర్ 9 కావచ్చు, ఫ్యాక్టర్ 11, ఇటువంటి డెఫిషియన్సీస్ అనేవి ఎందుకు వస్తాయంటారు? అలాగే ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు? ఇవి జన్యుపరమైన వ్యాధి. బేసికల్ గా ఇన్హెరిటెన్స్, అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకు వస్తుంది. ఇది ఎక్స్ లింక్డ్ డిసీజ్. హిమోఫీలియాస్ ఎక్స్ లింక్డ్ డిసీజ్. యూజువల్ గా ఫీమేల్స్ లో అయితే క్యారియర్స్ గా ఉండే అవకాశం ఉంటుంది, అబ్బాయిల్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనందరికి తెలుసు మేల్స్ లో XY క్రోమోజోమ్ ఉంటుంది. సో ఒకటే ఎక్స్ ఉంటుంది, అందులో డిసీజ్డ్ జీన్ ఉందనుకోండి అది ఎక్స్ప్రెస్ అయిపోతుంది, అబ్బాయిల్లో కనిపిస్తుంది సులభంగా. అమ్మాయిల్లో 2 క్రోమోజోమ్స్ ఉంటాయి, XX. ఒకటి ఉంటే క్యారియర్ అంటాము, 2 ఉన్నాయనుకోండి, అంటే తండ్రి నుంచి X వచ్చినప్పుడు హిమోఫీలియా X వచ్చింది అనుకోండి, తల్లి నుంచి హిమోఫీలియా X వచ్చింది అనుకోండి, సో స్త్రీలలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం 2025 హీమోఫీలియా డే థీమ్ ఏంటంటే యాక్సెస్ ఫర్ ఆల్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ టు బ్లీడ్. అంటే అందరికీ అందుబాటులో హీమోఫీలియా వైద్యం కానీ ఆ నాలెడ్జ్ కానీ ఉండాలి. చిన్నపిల్లల్లో మహిళల్లో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగానే ఉంటుంది, కానీ కంపారిటివ్ గా మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది ఎక్స్ లింక్డ్ రిసెసివ్ జీన్ కాబట్టి. ఇది అంటువ్యాధి కాదు, క్రోమోజోమ్లకు సంబంధించినది, జన్యుపరమైనది. డాక్టర్ గారు, మీరు చెప్తున్నారు మహిళల కంటే ఎక్కువగా అటు పురుషుల్లో కూడా వచ్చే అవకాశం ఉంది, అలాగే పిల్లల్లో కూడా ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు. అంటే పిల్లల్లో ఈ హీమోఫీలియా వ్యాధి ఉంటే వాళ్ళు అర్లీగా ఎటువంటి సింటమ్స్ కనిపించే అవకాశం ఉందంటారు? అంటే యూజువల్ గా ఎక్కడైనా ప్రెషర్ ఎక్కువైనప్పుడు, మనకి చిన్న గాయమైనా అనుకోండి, సపోజ్ క్రికెట్ ఆడుతుంటారు, ఏదైనా బాల్ తగిలింది అనుకోండి, మనకు కూడా చిన్న గాయం అవుతుంది. కానీ ఈ హిమోఫీలియా వాళ్ళలో బ్లడ్ కమిలిపోతుంది, మనకు తెలుస్తుంది, బ్లూ కలర్ అయిపోతుంది. చాలా ఎక్కువ రక్తస్రావం జరిగి లోపల గాయం అయినప్పుడు ఏదైతే బ్లడ్ మనకు బయటకు బ్లూ కలర్ లో కనిపిస్తుందో బ్రూయి అంటాం.
అట్లా అట్లా వీళ్ళకి సులభంగానే చిన్న గాయానికి కూడా జాయింట్స్ దగ్గర స్పెషల్ ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ అవుతుందో అక్కడంతా కూడా బ్లీడింగ్ సైన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వరల్డ్ హిమోఫీలియా డే మెయిన్ థీమ్ ఇంపార్టెన్స్ ఏంటంటే వ్యాధి ఎంత మందికి అయితే ఉందో అంతమందికి నిర్ధారణ జరిగితే నెక్స్ట్ జనరేషన్ నుంచి మనం కాపాడుకోవచ్చు. మొదటి విషయము నెక్స్ట్ జనరేషన్ సఫర్ కాకుండా. సెకండ్ విషయము వాళ్ళకి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది హిమోఫీలియా పేషెంట్స్ ఉన్నారు. మన దేశంలో 2 లక్షల మంది ఉన్నారు. కానీ మీరు ఆశ్చర్యపోతారు, ఈ 2 లక్షల్లో కేవలం 20,000 మందికి మాత్రమే హిమోఫీలియా వ్యాధి ఉందని తెలుసు. వాళ్ళు 20,000 మంది మాత్రమే రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఫస్ట్ వ్యాధి ఉందని తెలిస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు పెద్ద పెద్ద గేమ్స్ లాంటివి కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే కబడ్డీ, క్రికెట్, తగిలేటి గేమ్స్ అట్లా ఆడకూడదు. అవుట్డోర్ గేమ్స్ కన్నా యాక్సిడెంట్స్ అయినప్పుడు కన్నా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ట్రీట్మెంట్ అనేది టైప్ ని బట్టి, సివియారిటీని బట్టి, అంటే మైల్డ్ మెడికేషన్ తోనా లేకపోతే రిపీటెడ్ గా క్లాటింగ్ ఫ్యాక్టర్ ఇన్ఫ్యూజనా, ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా వచ్చాయి. జీన్ థెరపీ కూడా ప్లాన్ చేస్తున్నారు సైంటిస్టులు. అది ఇంకా రీసెర్చ్ లోనే ఉంది, ఇంకా కంప్లీట్ గా అవ్వలేదు. దాని రిజల్ట్స్ ఇంకా మనకు పూర్తిగా రాలేదు. కానీ జీన్ థెరపీ అనేది ఒక హోప్. జీన్ థెరపీ చేస్తే కంప్లీట్ క్యూర్ ఉంటది. ప్రస్తుతానికైతే హిమోఫీలియాకి పూర్తిగా వ్యాధి నయం చేయడానికి మన దగ్గర ట్రీట్మెంట్ లేదు. వ్యాధి లక్షణాలని కంట్రోల్లో పెట్టుకోవడానికి, తగ్గించడానికి, మిగిలిన వాళ్ళతో సమానంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అది సత్ఫలితాలను ఇస్తుంది. అంటే డాక్టర్ గారు, మన దేశంలో చూస్తే దాదాపు 80% మంది వారికి కూడా ఈ వ్యాధి ఉందని అసలు వాళ్ళకి తెలియకుండానే జీవిస్తున్నారు అన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలితే రక్తస్రావం ఆగకుండా ఉంటేనే ఇటువంటి సిమ్టమ్, అంటే ఇటువంటి వ్యాధి ఉందని హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. అంటే ఇలా కాకుండా అసలు జనరల్గా కూడా ఏమైనా పరీక్షల ద్వారా ఈ వ్యాధి గురించి ఏమైనా తెలుసుకోవచ్చు అంటారా? లేకపోతే ఈ రక్తస్రావం కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీస్ లో ఎవరికైనా బ్లీడింగ్ డిసీజెస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు జెనెటిక్ కౌన్సిలింగ్ చేసుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ అయినప్పుడే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా అవసరం. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో హిమోఫీలియా పేషెంట్స్ అట్లా ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేసుకోవాలి. సపోజ్ ఇది ఎక్స్ లింక్డ్ రిసెసివ్ అన్నాం కదా, అబ్బాయిలో ఉంది హిమోఫీలియా, అమ్మాయిలో కూడా క్యారియర్ జీన్ ఉందనుకోండి, వాళ్ళకి పుట్టే పిల్లలకి హిమోఫీలియా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అబ్బాయిలకైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది, అమ్మాయిలు క్యారియర్ గా మారుతారు. ఈ హిమోఫీలియాని మనం రాయల్ డిసీజ్ అని కూడా అంటారు. ఎందుకంటే బ్రిటిష్ రాణికి ఉన్నింది, ఆమె క్యారియర్ గా ఉన్నింది, ఆమె నుంచి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వస్తూ వచ్చింది. సో ఫస్ట్ జెనెటిక్ కౌన్సిలింగ్ ఒకటండి ప్రివెంట్ చేయడానికి. తర్వాత వ్యాధి లక్షణాలు అట్లనే గాయం అయినప్పుడు ఎక్కువగా రక్తస్రావం అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి. యూజువల్ గా అంత ఫోకస్ అయ్యారు, వ్యాధి లక్షణం తగ్గిపోతే సరిపోతుంది, ఐస్ పెట్టినాము, ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాము అని తర్వాత నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఎక్కువసేపు బ్లీడింగ్ అవుతుందని అనుమానం వచ్చిన వెంటనే ఖచ్చితంగా హిమోఫీలియా టెస్ట్ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవాలి. డాక్టర్ గారు, ఫ్యామిలీలో ప్రెసెంట్ జనరేషన్ కి హిమోఫీలియా వ్యాధి ఉంటే నెక్స్ట్ జనరేషన్ కి రాకుండా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఈ హిమోఫీలియా వ్యాధి అనేది క్యూరబుల్ అంటారా? వ్యాధి ఇప్పుడు పేషెంట్ కి ఇది కంప్లీట్ గా క్యూరబుల్ కాదు, అంటే ఎరాడికేట్ చేయలేము వాళ్ళ నుంచి. వాళ్ళు రెగ్యులర్ ట్రీట్మెంట్ చేసుకుంటా ఉండాలి. అండ్ వాళ్ళు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్, కానీ వాళ్ళ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి రాకుండా మనం జెనెటిక్ కౌన్సిలింగ్ ద్వారా కాపాడుకోవచ్చు. అంటే లైఫ్ లాంగ్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలంటారా డాక్టర్ గారు? తీసుకోవాలి. సివియారిటీని బట్టి లైఫ్ టైం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ అంటే హిమోఫీలియా జాగ్రత్తలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు జాయింట్స్ లోపల, నీ జాయింట్స్ లోపల కానీ, బ్రెయిన్ లోపల కానీ, ఎక్కువ లంగ్స్ లోపల కానీ ఎక్కువ బ్లీడ్ అయింది అనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఏదైనా కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. వీళ్ళు ప్రాణాపాయ పరిస్థితి వచ్చి చనిపోతారు. సో వ్యాధి డయాగ్నోసిస్ అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇమ్మీడియట్ గా ప్లాన్ చేసుకోవచ్చు మనం. అంటే వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవచ్చు. మిగిలిన వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఆయుష్, హిమోఫీలియా వాళ్ళ ఆయుష్ అంత పెద్దగా ఫరక్ ఏమి ఉండదు మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే. డాక్టర్ గారు, హిమోఫీలియా కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయంటారు? అంటే జాయింట్స్ లోపల బ్లీడ్ అవ్వడము, మెయిన్ గా ఇంటర్నల్ ఆర్గన్స్ లో బ్లీడింగ్ అవ్వడము. ఇప్పుడు జాయింట్ లోపల బ్లీడ్ అయినప్పుడు అది బోన్ ఎరోడ్ చేసేస్తుంది, నడవలేకపోవడము, నొప్పి ఉండడము అలాంటివి ఉంటది. ఈ హిమోఫీలియా బ్లీడింగ్ అనేది కూడా స్ట్రెస్ ఇండివిజువల్ కూడా చాలా మందికి ఉంటది. అంటే శరీరం అధిక ఒత్తిడికి లోనైనప్పుడు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా ప్రొడక్షన్ తగ్గిపోతుంది, అప్పుడు ఈజీగా బ్లీడ్ అవుతారు. చిన్న చిన్న గాయాలకి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. సో ట్రీట్మెంట్ అనేది చాలా కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్, పకడ్బందీగా ప్లాన్ చేసుకొని చేసుకోవాలి. డాక్టర్ గారు, వాళ్ళకి చాలా కౌన్సిలింగ్ అవసరం, జాగ్రత్తలు అవసరము, ప్లస్ అవసరమైన వాళ్ళు రెగ్యులర్ గా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇంజెక్షన్స్ రూపంలో తీసుకోవాల్సి ఉంటది.
డాక్టర్ గారు మీరు చెప్తున్నారు ఈ హీమోఫీలియా వ్యాధి వల్ల జాయింట్ పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉందని. అంటే రెగ్యులర్ జాయింట్ పెయిన్స్ కి ఈ హీమోఫీలియా జాయింట్ పెయిన్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందంటారా? ఎలా తెలుస్తుందంటారు? లేదు, ఇందులో స్వెల్లింగ్ వస్తుంది. అంటే బ్లీడ్ అయినప్పుడు స్వెల్లింగ్ ఉండి అక్యూట్ కండిషన్ ఇది. అంటే ఏదైనా చిన్న గాయం అయినప్పుడు వాళ్ళకి బ్లీడ్ అయ్యి అక్కడ కలర్ చేంజ్ వస్తుంది, మనకి బ్లూ కలర్ అయిపోతుంది జాయింట్ చుట్టుపక్కల కన్నా, జాయింట్ లోపల బ్లీడ్ అవుతుంది. సో మిగిలిన జాయింట్ పెయిన్ కి దీనికి సంబంధం లేదు. డాక్టర్ గారు పిల్లల్లో ఈ హీమోఫీలియా వ్యాధి వస్తే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే లైఫ్ పరంగా చూస్తే రెగ్యులర్ యాక్టివిటీస్లో కావచ్చు, అలాగే మెడిసిన్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు కావచ్చు, ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనం చిన్నపిల్లలప్పుడే తెలియకపోవడం వల్ల ప్రాణాపాయ పరిస్థితిని తెచ్చుకునేది ఈ ఏజ్ లోనే జరుగుతుంది. పెద్దవాళ్ళు అంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే హీమోఫీలియా ఉందని తెలిస్తే చిన్నపిల్లల్లో వాళ్ళు కాంటాక్ట్ స్పోర్ట్స్ ని అవాయిడ్ చేయాలి. ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ ఇట్లా పెద్ద పెద్ద గేమ్స్ ఆడకూడదు. సో అదర్వైజ్ నార్మల్ వ్యాయామం చేసుకోవచ్చు, యోగాసనాలు ఇలాంటివి చేసుకోవడం వల్ల పెద్ద నష్టం ఏమి ఉండదు. కానీ హెవీ ఎక్సర్సైజ్లు, దెబ్బ తగిలేటివి, హెవీ జిమ్ అట్లాంటివి చేయకూడదు ఇలాంటి పిల్లలు. నార్మల్ యోగాసనాలు అనేది బెస్ట్ ఎక్సర్సైజ్ కోసం అయితే. సో ఇండోర్ గేమ్స్ ఏదైనా ఆడుకోవచ్చు. అవుట్డోర్ లో కూడా అంటే దెబ్బ తగిలిన గేమ్స్ ఆడుకోవాలి. దెబ్బ తగిలిన గేమ్స్ ఆడుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. వ్యాధి అందులో టైప్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత కొన్ని మైల్డ్ మెడికేషన్ కూడా ఉంది క్లాటింగ్ ఫ్యాక్టర్ ప్రొడక్షన్ కోసం, డెస్మోప్రెసిన్ అట్లా అంటాం. అట్లా అవసరమైతే మెడికేషన్ తీసుకోవాలన్నా, లేకపోతే వీళ్ళకి చాలా సివియర్ డెఫిషియన్సీ ఉంటే రెగ్యులర్ గా ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వీళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. అంటే లైఫ్ లాంగ్ చిన్న పిల్లలకి వస్తే మాత్రం లైఫ్ లాంగ్ ఈ ట్రీట్మెంట్ అయితే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్, లైఫ్ లాంగ్ రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉండాలి. అందుకోసమే ఇప్పుడు హీమోఫీలియా డే ఇట్లాంటివన్నీ కూడా మనం ఎందుకు చేసుకుంటాం అంటే, ఒకసారి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చాలా అంటే కఠినమైందని కాదు, కానీ కొంచెం కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ గా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది, రెగ్యులర్ చెకప్స్ అవసరం ఉంటుంది. అందుకోసమనే వ్యాధి రాక ముందుగానే నివారణ అనేది ఎప్పుడైనా ఉత్తమము. సో నెక్స్ట్ జనరేషన్ కి మనం ఈ వ్యాధిని పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మన మీద. సో ఫస్ట్ నెక్స్ట్ జనరేషన్ రాకుండా ఉండాలంటే ఈ వ్యాధి మనలో ఉందా లేదా తెలుసుకోవాలా. ఆ వ్యాధి నిర్ధారణ అవసరము, జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది అవసరం. అలాగే డాక్టర్ గారు పెద్దవాళ్ళలో వస్తే వాళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, అలాగే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అదే అండి, ఎప్పుడైనా గాయం అయినప్పుడు, యాక్సిడెంట్స్ అయినప్పుడు, కింద పడ్డప్పుడు కానీ, ఏదైనా ప్రెషర్ లోన్ అయినప్పుడు కానీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటది. అట్లాంటప్పుడు పెద్దవాళ్ళు అయితే అంత అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళలో చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి. మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే మేనేజ్ చేయొచ్చు. అంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళొచ్చు, క్లాటింగ్ ఫ్యాక్టర్ ఇన్ఫ్యూజ్ చేసి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే పెయిన్ కి తగ్గడానికి, స్వెల్లింగ్ తగ్గడానికి, వాపు తగ్గడానికి, నొప్పి తగ్గడానికి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత క్లాటింగ్ ఫ్యాక్టర్ ఇన్ఫ్యూజ్ చేస్తే చాలా మంది రికవరీ అవుతారు. కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళే డిఫికల్ట్ అవుతుంది. చిన్న పిల్లల్లో బాగా కాంప్లికేట్ అవుతుంది, అధికంగా 60 years ప్లస్ వాళ్ళలో కాంప్లికేట్ అవుతుంది. డాక్టర్ గారు వీళ్ళు నార్మల్ పీపుల్ లాగా ఫుడ్ ఏదైనా ఫుడ్ తినొచ్చు అంటారా, లేకపోతే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయంటారా ఈ వ్యాధి బారిన పడిన వారికి? ఫుడ్ రెస్ట్రిక్షన్ ఏం లేదు, ఫుడ్ కి దీనికి సంబంధం లేదు కాబట్టి ఫుడ్ రెస్ట్రిక్షన్ ఏం లేదు. సహజంగానే ఎవరైనా కానీ ఆరోగ్యకరంగా ఉండే ఫుడ్, నేచురల్ గా ఉండేది, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, స్టోరేజ్ ఫుడ్ ఇట్లాంటివి తీసుకోకూడదు. మెయిన్ గా హై ఫైబర్ డైట్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఆరోగ్యకరమైనవి. అవి హీమోఫీలియా పేషెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. డాక్టర్ గారు ఈ హీమోఫీలియా వ్యాధి ఉంటే అటు కాంప్లికేషన్ ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా ఎక్కువగా అవుతుందని చెప్తున్నారు. అంటే ఎటువంటి వారికి ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందంటారు, ఎలా తెలుస్తుందంటారు వాళ్ళకి? అంటే ఇప్పుడు బేసికల్ గా అడల్ట్స్ లో అనుకోండి, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉంది, నార్మల్ గానే వాళ్ళకి బ్లీడింగ్ ఛాన్స్ ఎక్కువ. కానీ హీమోఫీలియా ఉందనుకోండి, అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. మానసిక ఒత్తిడికి లోనైన వాళ్ళు, శారీరకంగా ఒత్తిడికి లోనైన వాళ్ళు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి వస్తాయంటారు సార్? ఇప్పుడు బ్రెయిన్ లో బ్లీడింగ్ అయింది అనుకోండి, ఇంకా స్ట్రోక్ లాగే పెరాలసిస్ అట్లా వస్తుంది. ఊపిరితిత్తుల లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అట్లాంటివి అయింది అనుకోండి, ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. జాయింట్ బ్లీడింగ్ అయితే ఇంకా అంటే మళ్ళీ నడవడమే కష్టం ఉంటుంది. ఆ జాయింట్ బోన్ కూడా ఎరోడ్ చేస్తుంది, క్లాట్ అట్లనే ఉంది, అంటే బ్లడ్ అట్లనే ఉంది. డాక్టర్ గారు ఈ అంటే హీమోఫీలియా ఇది ప్రాణాపాయ పరిస్థితిగా మారే అవకాశం ఉంటది. సో ఇమ్మీడియట్ గా మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది ఈ కండిషన్. డాక్టర్ గారు హీమోఫీలియా వ్యాధి అనేది ఫ్యామిలీలో ఒక బ్రదర్కి ఉంటే వాళ్ళ తమ్ముడికి కావచ్చు, చెల్లికి కావచ్చు, అక్కకి కావచ్చు, ఎవరికైనా కూడా మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారా? అంటే ఇది పుట్టిన తర్వాత వచ్చేది కాదు, పుట్టినప్పుడే మన లోపల ఉండేది. సో ఎవరికైనా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ స్క్రీన్ చేసుకోవాలి తప్పకుండా.
డాక్టర్ గారు, ఈ హీమోఫిలియా వ్యాధి గురించి మన దేశంలో చూస్తే పెద్దగా అవగాహన లేదు. మరి ప్రజల్లో ఎటువంటి అవగాహన అనేది అవసరం అంటారు ఈ హీమోఫిలియా వ్యాధికి సంబంధించి? అదే మొదటగా అంటే అదే ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది జీవితాంతం ఉంటది కదా, ఇది కొంచెం కష్టమైనది ఎవరికైనా కూడా. కానీ ఇంకొకటి కొంచెం కొంచెం ఏమరపాటుగా ఉన్నా కూడా, కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా ప్రాణాపాయ పరిస్థితి వచ్చి ప్రాణం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కానీ చిన్న చిన్న గాయాలకి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది, చిన్న గాయానికి కూడా శరీరంలో బ్లూ కలర్ లాగా అట్లా అయిపోతుంది జాయింట్స్ దగ్గర గన అన్న వాళ్ళు ఖచ్చితంగా హిమోఫిలియా స్క్రీనింగ్ చేసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ మీరు అన్నట్టు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు బ్రదర్కి ఉంది, అట్లాంటి వాళ్ళు ఫ్యామిలీ మొత్తం స్క్రీన్ చేసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ కి రాకుండా మనం కాపాడుకోవాలి. అండ్ డాక్టర్ గారు, పిల్లలకు కావచ్చు అలాగే పెద్దవాళ్ళలో చూస్తే ట్రీట్మెంట్ అనేది సేమ్ ఉంటుందంటారా, లేకపోతే డిఫరెంట్ గా ఉంటుందంటారా? అంటే ట్రీట్మెంట్ సేమ్, వ్యాధి సివియారిటీని బట్టి లక్షణాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అలాంటివి చిన్నపిల్లల్లో ఇయ్యం, పెద్దవాళ్ళలో ప్రయత్నం చేస్తాం. అంటే పెద్దవాళ్ళలో కొంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రయత్నం చేయొచ్చు, చిన్నపిల్లల్లో వ్యాధి లక్షణాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి. డాక్టర్ గారు, ఫైనల్ గా హీమోఫిలియా వ్యాధికి సంబంధించి మా న్యూస్ 360 ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? ఈ వరల్డ్ హిమోఫిలియా డే సందర్భంగా అందరికి ప్రేక్షకులందరికీ ఒక్కటే విన్నపమండి, మీకు ఎవరికైనా కానీ, మీకు మీ ఇంట్లో కానీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా కానీ ఏదైనా గాయమైనప్పుడు రక్తస్రావం ఎక్కువ అవుతుంది, గడ్డగడ్డానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే ఎక్కువ ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా హీమోఫిలియా స్క్రీనింగ్ చేసుకోవాలి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా కానీ, మీ రిలేటివ్స్ లో కానీ, మీ ఊర్లో కానీ ఎవరికైనా హీమోఫిలియా ఉందని తెలిస్తే ఖచ్చితంగా హీమోఫిలియా స్క్రీనింగ్కి వెళ్ళాలి ఫ్యామిలీ మొత్తము. వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవడం కొంత కష్టతరం అవుతుంది కాబట్టి వ్యాధిని నెక్స్ట్ జనరేషన్ పోకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు హీమోఫీలియా అంటే ఏంటి, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే ఎటువంటి అవగాహన ప్రజల్లో అందరికీ అవసరమో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హీమోఫీలియా అనే పదం హెమెరాఫిలియా అనే పదానికి సంక్షిప్త రూపం. రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అరుదైన జన్యు వ్యాధి హీమోఫీలియా. ఈ వ్యాధి ఉన్న వారికి రక్తం గడ్డకట్టే సామర్థ్యం 10% మాత్రమే ఉంటుంది. అంటే సరైన సమయానికి రక్తం గడ్డ కట్టదన్నమాట. సాధారణంగా ఎప్పుడైనా శరీరానికి గాయమైతే రక్తస్రావం అవ్వడం మొదలవుతుంది. ఈ రక్తస్రావాన్ని ఆపేందుకు క్లాట్ ఏర్పడి ప్లేట్లెట్స్ రక్తాన్ని చిక్కపరుస్తాయి. ఇలా రక్తస్రావం ఆగిపోతుంది. కానీ హీమోఫీలియా ఉన్నవారికి శరీరంలో రక్తం గడ్డకట్టే కణాలు తక్కువగా ఉండటంతో వారికి గాయమైతే రక్తం ధారగా శరీరం నుంచి పోతూనే ఉంటుంది. ఈ వ్యాధి జన్యుపరమైంది. ఇది వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో రాయల్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఈ సమస్య ఈనాటిది కాదు. ప్రాచీన ఈజిప్ట్ కాలం నుంచి దీని తాలూకా కేసులు నమోదయ్యాయట. ఈజిప్ట్ రాణి విక్టోరియాకి ఈ వ్యాధి ఉందట. అలాగే ఆమె పుట్టిన 9 మంది పిల్లల్లో 3కి వ్యాధి ఉందని, వారికి వారసత్వంగా వచ్చిందని అప్పుడే నిర్ధారించారు వైద్య నిపుణులు. జన్యుపరంగా మాత్రమే కాకుండా కొన్నిసార్లు మన శరీరంలో రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేసుకోలేకపోవడము కారణమవుతుంది. దీంతో తీవ్ర రక్తస్రావం అవుతుంది. హీమోఫీలియా ఉన్నవారు తమ బ్లడ్ ప్లాస్మాలో ప్రోటీన్ను అంటే ఫ్యాక్టర్ 9ని సహజంగా ఉత్పత్తి చేసుకోలేరు. ఇప్పటి వరకు ఈ రోగులు ఫ్యాక్టర్ 9 కోసం ఇంజెక్షన్లను తీసుకోవాల్సిందే. వారంలో పలుసార్లు వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చిన్న గాయమైన రక్తం ఎక్కువగా కారుతూ ఉంటుంది. ముక్కు నుంచి రక్తం కారడం, పంటి చుగుల నుంచి రక్తం కారడం, చర్మం తేలిగ్గా ఊడి రావడంతో పాటుగా ఎముకల జాయింట్లలో రక్తస్రావం కావడంతో కీళ్ళ నొప్పులు వస్తాయి. అయితే ఇది చిన్న ప్రమాదమే కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది.
ఇంటర్నల్ బాడీ ఆర్గాన్స్ లో రక్తస్రావం అయితే తీవ్రంగా బాధిస్తుంది. తలలో రక్తస్రావం అయితే అది తీవ్ర తలనొప్పికి దారితీస్తుంది. ఇది మరీ ఎక్కువైతే ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది. ఈ వ్యాధి ఉన్న వారికి యాక్సిడెంట్ వంటివి జరిగితే తీవ్ర రక్తస్రావంతో మరణించే అవకాశం ఉంది. దీంతో పాటు చిన్న వయస్సులోనే ముసలి వాళ్ళగా మారడం, మెదడుకు సరైన సమయంలో రక్తం అందకపోవడంతో స్పృహ కోల్పోవడం, ముఖం అందవికారంగా మారడం వంటివి కూడా కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు అతి కొద్ది మంది రోగులలో మాత్రమే కనిపిస్తాయి. హీమోఫీలియా 3 స్థాయిల్లో ఉంటుంది. స్వల్ప స్థాయిలో ఉన్నప్పుడు శరీరంలో 5 నుంచి 10% మాత్రమే రక్తం గడ్డకట్టే కణాలుంటాయి. మధ్యస్థంగా ఉన్నప్పుడు 1 నుంచి 5% మాత్రమే రక్తం గడ్డకట్టే కణాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ వ్యాధి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు వీటి స్థాయి శరీరంలో కేవలం 1% మాత్రమే ఉంటుంది. ఈ పై లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా తక్షణమే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాల్సిందే. నిజానికి కొన్నేళ్ల వరకు ఈ వ్యాధికి చికిత్స అనేది చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు రక్తం గడ్డ కట్టేందుకు ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఒకవేళ ఈ వ్యాధి అంత ప్రమాదకర స్థాయిలో లేకపోతే ఔషధాలతో ఉపశమనం పొందొచ్చు. అలాగే తోబుట్టువుల్లో ఒకరికుండి మరొకరికి లేకపోయినా కొంతకాలం తర్వాత వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇక హీమోఫీలియా బి రకం వ్యాధి అయితే చికిత్స అత్యంత ఖరీదైనదే అంటున్నారు నిపుణులు. ఇటీవలే అమెరికా దీనికి హెమోజెన్స్ అనే ఇంజెక్షన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దీని ధర $3.5 మిలియన్, మన దేశ కరెన్సీలో దాదాపు 28 కోట్ల రూపాయలు. అంతేకాదు ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న ఔషధాల్లో ఇదే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ గా నిలిచింది. ఇది అత్యంత అరుదైన వ్యాధి కావడంతో దీని గురించి అందరికీ అవగాహన కల్పించాలని ప్రత్యేకంగా ఒక రోజును ఏర్పాటు చేసి మరి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. అరుదైన రక్తస్రావం రుగ్మత గురించి మహిళలు, బాలికలు అందరూ తెలుసుకోవాలనే నినాదంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.